నమస్తే. అనేక మంది రాజకీయ నేతలకు డబుల్ పెన్షన్లు. ఒకే నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం రెండేసి పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయినా పెన్షన్ షురు. పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు. ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు? మాజీ రాజకీయ నాయకుల పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ. రాజకీయ నాయకులంటే ప్రజాసేవకు అంకితమైన వారు అని ప్రజలు నమ్ముతారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఈ విలువలు కనుమరుగవుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం ఈ సందేహాన్ని మరింత బలపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి 2 పెన్షన్లు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది చట్టపరంగా తప్పేమీ కాకపోయినా నైతికత విషయంలో మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, టీజీ వెంకటేష్, నాదెండ్ల భాస్కరరావు వంటి ప్రముఖ నాయకులు మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పెన్షను, మాజీ ఎంపీగా కేంద్రం నుంచి మరో పెన్షన్ పొందుతున్నారు. వీరు ఆర్థికంగా బాగా స్థిరపడిన వారు. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ పెన్షన్తో వేరే సేవా కార్యక్రమాలు చేస్తున్నారా అనే విషయాలు మనం పక్కన పెడితే ఇంత స్థాయిలో ఉన్న వీరు 2 పెన్షన్లు తీసుకోవడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సాధారణ ఉద్యోగి జీవితాంతం కష్టపడితే కేవలం ఒకే పెన్షన్ పొందుతారు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి నెల రోజుల్లో రాజీనామా చేసినా సరే జీవితాంతం పెన్షన్ పొందుతాడు. ఇదే ఎంపీలకు కూడా వర్తిస్తుంది. ఇది సామాన్య ప్రజల మనసుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ఉద్యోగుల సామాజిక పెన్షన్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కానీ ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం ఆ ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉంది. చాలామంది నాయకులకు ఈ పెన్షన్ అవసరం లేదు. అయినా ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఒక పెన్షన్ను వదులుకోవడానికి ముందుకు రాకపోవడం వారి నైతికతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రజల ముందు నిలబడే ఆదర్శ నేతలు ఇలాంటి చిన్న విషయాల్లో కూడా ఆదర్శంగా ఉండకపోతే ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఈ పరిస్థితి మారాలంటే 2 ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తికి ఒకే పెన్షన్ అనే స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలి. ఇది రాజకీయ నాయకుల పెన్షన్ల వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది. ఇప్పటికే 2 పెన్షన్లు తీసుకుంటున్న నాయకులు వాటిల్లో ఒకదాన్ని వదులుకొని ఆ డబ్బులు పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలి. దీని ద్వారా వారు ప్రజలకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తారు. ప్రజలు ఎంచుకున్న నాయకులు నైతిక విలువలతో పనిచేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. ప్రజలు ఈ విషయంలో ఆలోచించి నాయకులను నిలదీస్తేనే మార్పు సాధ్యమవుతుంది. రాజకీయాల్లో నైతికతను పునఃస్థాపించడం ప్రజల చేతుల్లోనే ఉంది.